ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో మీకోసం చీర పట్టుకొచ్చాను. కట్టుకుంటే కట్టుకోండి, లేదంటే ఉయ్యాలేసుకుని ఊగండి. అంతే. శంకర్ గారు, అమ్మాయికి చీర ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందో తెలుసా? బట్టలు అమ్మే వాడుకుంటుందండి. మీ బాగుందా? కావలసిన వాడికి, కాబోయే వాడికి. మరి మీరెవరు? అవును కదా, నేనెవరు, మీరెవరు, మీరెవరు, నేనెవరు, మీరెవరు నాకు తెలీదండి. నా మొగుడు అవ్వాలనుకుంటున్నానని చెప్పొచ్చు కదా. మన అయోధ్యాపురం సంక్రాంతి సంబరాలకు స్వాగతం. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, పిండి వంటలు, బంధువులతో ప్రతి ఇల్లు సందడిగా మారిపోతుంది. మన అయోధ్యాపురం సంక్రాంతి సంబరాలని ముగ్గుల పోటీలతో ప్రారంభిద్దాం. ఆసక్తి ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోండి. పోటీల్లో గెలిచిన వాళ్ళందరికీ మంచి బహుమతులు కూడా అందజేస్తున్నాం. అక్క పద, మనం కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దామా? ఎందుకు లేవే, సరదాగా ఉంటుందక్క. అక్కి, నువ్వు కూడా పేరేవు. సరే. ఎక్స్క్యూజ్ మీ, మేము కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటాం. మా పేర్లు నోట్ చేసుకోండి. చెప్పండి అమ్మా, పేర్లు చెప్పండి. శ్రావణి, అక్కి, సంధ్య. అమ్మా, ముగ్గులు రంగులు అక్కడ ఉన్నాయి, తీసుకోండి అమ్మా. పండగ సంబరాలు ఎలా ఉన్నాయో చూసావా? యా, చూస్తున్నాను. అన్నయ్య ఎంట్రీ ఇవ్వాలి కదా, చూస్తే ఇంకా వచ్చినట్లేడు. మరి కాసేపట్లో ముగ్గుల పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ మీ మీ ప్లేసుల్లో నిలబడండి. మాయా, నువ్వు కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ముగ్గులు దించడమే నా పని, ముగ్గులు వేయడం నాకు రాదు. ఓ సారీ మాయా, నీకు ఈ ముగ్గులు అవన్నీ అలవాట్లేవేమో కదా, కానీ వచ్చుంటే బాగుండేది. యూనో వన్ థింగ్, అమ్మాయి ఒక ముగ్గేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నిన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం. అబ్బాయి, నాకు ముగ్గులు రావని ఎవరు చెప్పారు? నేను కూడా ముగ్గులు వేస్తాను. నిజమా? అయితే నువ్వు ముగ్గేయడం చూడాల్సిందే. పద, నీ పేరిద్దాం. తన పేరు మాయ, తను కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటుంది. ముగ్గులు రంగులు అక్కడ ఉన్నాయి, తీసుకోండి. పద. అన్నయ్య, మాయ కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తుందా? అవునకి. మాయా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయోధ్యాపురం ఆడవాళ్ళందరూ వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనండి. అద్భుతమైన బహుమతుల్ని అందుకోండి. ప్రభావతి, పండగ అంతా నీ దగ్గరే ఉందా బాబా?
ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటిది ఏంటిది అని అడుగుతున్నాను. ముగ్గుల పోటీ అండి. అంటే ఏంటండి ఇది ముగ్గులు పోటీ అని కూడా అర్థం కానంతగా కళ్ళు మూసుకుపోయి అనుకుంటున్నారా మా అయ్యగారికే? లేక మా అయ్యగారు ఏమైనా పని పాట లేని ఎదవనుకుంటున్నారా? ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలే అడుగుతుంటాడు అనుకుంటున్నారా? రేయ్ వాళ్ళేం అనుకోలేదులే గానే నువ్వు లేనిపోయిన ఐడియాలు ఇవ్వక. ఇదిగో పెద్ద మనిషి, ఈ ముగ్గులు పోటీలో నాకు తెలుసులే గానీ అసలు ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానని, ఈ సంక్రాంతికి ఊళ్ళో ఇలాంటి సంబరాలు ఏర్పాటు చేశామని, ఈ పోటీల్లో బహుమతులు నా చేతుల మీదుగా ఇస్తున్నామని గాని ఇవన్నీ మైకులో చెప్పారా? ఆ? ఇదేనా మీరు ఈ ఊరి పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం అని అడుగుతున్నాను. లేక మా అయ్యగారు అసలు మనిషే కాదనుకుంటున్నారా? రేయ్ ఏంటండి మీరు బాబు ఇందాక నుంచి? మీరు ఈ ఊరికి ఏం చేశారని మిమ్మల్ని పెద్ద మనుషులని గుర్తించాలి? ఈ ఊరికి సర్పంచ్గా ఉండి మా సొమ్మే దోచుకున్నారు. ఎంత మాట అన్నారు? అసలు మీరు విజేతలకు బహుమతులు ఇస్తానంటే ఆడవాళ్ళు ఎవ్వరూ రారు. అయ్యగారు ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ అండి. రోయ్ తొత్తు కొడకో, నువ్వు నోరుమై. ఏమయ్య పెద్ద మనిషి, ఊళ్ళో వాళ్ళకి నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. నేనుగాక ఇంకెవరు విజేతలను ప్రకటించేది ఇక్కడ? ఆ? అంత పేరు పలుకుబడి ఎవరికుంది ఇక్కడ? ఇంకెవరికి? వర్ధన్ కుటుంబానికే ఉంది. వాళ్ళంతా ఈరోజు పండగకు వస్తున్నారు. ఆ కుటుంబం వాళ్ళే విజేతను ఎంపిక చేసి బహుమతులు కూడా ఇస్తారు. అదిగో మాటలోనే వచ్చేస్తున్నారు. ఈయనంటి గుడ్లు బయటకేశాడు? ఈయనంటి గుడ్లు బయటకేశాడు? ఉన్నాడా పోయాడా? అయ్యారండి ఏంటి అయ్యారు? చూసావా, అతను అచ్చం ఆయుర్వర్ధంలాగా ఉన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.